ఈరోజు మా అత్తయ్య గారు నేను కలిసి ఒక రెసిపీ చేయబోతున్నాము. అది ఏంటిదంటే బొబ్బరి పప్పుతో వడలు వేస్తున్నాము. ఇక్కడ నేను బొబ్బరి పప్పు తీసుకున్నాను. దీనిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. నానబెట్టాక దీన్ని రోట్లో వేసి దంచి అందులోకి కావాల్సిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ, తగినంత ఉప్పు, కారం, మసాలా వేసుకొని కలుపుకున్నాను. వీటిని ఇప్పుడు మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. అత్తయ్య, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంది ఆయిల్లో వేసేద్దామా? ఆయిల్ వీటెక్కిందా? వేసుడే. ఎలా వేస్తారు అత్తయ్య, ఒకసారి నాకు చూపించారా? ఇగో ఇట్లా ఇలా వేయాలి. మంచిగా కొత్తిమీర, అది సోడా, పచ్చిమిర్చి చూడండి ఎలా పొంగుతున్నాయో. ఆయిల్ ఎంత వేడి అయిందో చూడండి. బొబ్బరి పప్పు మెత్తగా పట్టుకోవద్దు, కొద్దిగా వక్కలు ఉండాలి. అత్తమ్మ, మీరు ఇది మిక్సీతో పట్టారా లేకపోతే రోల్లో వేసి దంచారా? ఇది రోలేనే. రోల్లో వేస్తే చాలా టేస్ట్ ఉంటాయి కదా అత్తమ్మ? రోలేనే. అవునా? అన్నం మిక్సీలో కంటే ఇప్పుడు అందులో అయితేనే మంచి బాగుంటాయి. అవునా? చూడండి, ఈ పప్పు కూడా మనకి ఎలా ఉందంటే వక్కలుగా వచ్చింది. అదే మనము మిక్సీలో పట్టినట్టయితే మెత్తగా వస్తుంది. కాబట్టి అత్తయ్య ఏం చేశారంటే రోట్లో వేసి రుబ్బడం స్టార్ట్ చేశారు. బాగుంది అత్తయ్య ఇది. అదే మంచిగా ఫ్రై అవుతున్నాయండి. కోడలు ఎట్లున్నాయి అత్త? సూపర్ టేస్టీగా ఉన్నాయి అత్త. కాక ఆడుతున్నాయి. సూపర్ టేస్టీ. థ్యాంక్స్.